హలో గాయస్, వెల్కమ్ టు విచిత్ర కథలు. సో వెల్కమ్ టు అనదర్ వీడియో, అనదర్ బ్లాగ్. సో ఈరోజు మనం మారి టు రిలీజ్కి వెళ్తున్నాం అనమాట. అది ఏ థియేటర్ అనేది నేను ఇంకా ఫిక్స్ కాలేదు, అందువల్ల ఫిక్స్ అవుదాం. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ శ్రీరాములు థియేటర్ అని. ఛానల్కి కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథ. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. సో థియేటర్ దగ్గర కలుద్దాం, చలో. ఫైనల్లీ టికెట్ దొరికింది, బట్ సిచ్యువేషన్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఫస్ట్ సంజయ్ థియేటర్కి వెళ్ళాలన్నమాట. అక్కడ నియర్ టు 15 to 20 మెంబర్స్ పోలీసులు ఉన్నారనమాట. సినిమా అయిపోయేదాకా ఉంటారంట. సరే అని సుదర్శన్ దగ్గర వచ్చాను. ఇంకా సిచ్యువేషన్ ఇంకా ఘోరంగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసి పంపిస్తున్నారు. ఎవ్రీ పర్సన్ని, ఎవ్రీ స్కూటీని, ఎవ్రీథింగ్ని. ఇంత సెక్యూరిటీ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇది జస్ట్ రిలీజ్ మాత్రమే, కానీ ఇది టూ మచ్ ఉంది అసలు. ఎందుకని అడిగితే సేఫ్టీ పర్పస్ అని చెప్తున్నాను అనమాట. ఏం సేఫ్టీయో ఏమో, ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ ఏమైనా జరుగుతుందా అనిపిస్తుంది. అంత ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఫస్ట్ టైం ఇలా ఒక రిలీజ్కి ఇంత సెక్యూరిటీ, ఇంత చెకింగ్ ఉండటం. కనీసం సినిమా అయినా ప్రశాంతంగా చూడనిస్తారో, లేకపోతే అట్లే కూర్చొని సినిమా చూడండి అని చెప్తారో ఏమో. మీరు ఉన్నాం ఏమవుతుందో లోపల ఇంకా చూడాలి. సరే మరి కలుద్దాం.
సెక్యూరిటీ ఏందిరా నాయన ఇంతమంది ఉన్నారు. ఫైనల్లీ డన్ విత్ ద ఫిలిం. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. డిఎస్పి సాంగ్స్, బీజిఎం, అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్ ఒక వింటేజ్ ఫీల్ని తీసుకొచ్చాయి అనమాట. సో మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. ఒక రిలీజ్కి ఎలా ఎంజాయ్ చేయాలో అలా ఎంజాయ్ చేస్తాం అనమాట లోపల అంతా ఆడియన్స్. అండ్ రిగార్డింగ్ సెక్యూరిటీ, ఇక వాళ్ళు కూడా వచ్చి ఒక కాండర్ నుంచి వాళ్ళకి సినిమా అంతా చూశారు, వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇంత సెక్యూరిటీ అని నా క్వశ్చన్ అనమాట. ఇప్పటికీ చాలా మూవీస్, చాలా పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అయినాయి, వాటికి లేని సెక్యూరిటీ అల్లు అర్జున్ మూవీ అనగానే సెక్యూరిటీ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత బందోబస్తు, ఎందుకు ఇంకా ఇంత చెకింగ్ అయితే టూ మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చెక్ చేస్తున్నారు, ఎవ్రీ డిక్కీని చెక్ చేస్తున్నారు, కార్స్ని చెక్ చేస్తున్నారు. ఎందుకు చెక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏమైనా బాంబులను తీసుకొస్తారా ఏందా అన్న ఫీల్ వచ్చింది నాకైతే. ఎందుకంటే చెకింగ్ అయితే టూ మచ్గా చేశారు. నెక్స్ట్ వచ్చేసి అంటే మిగతా వాళ్ళ ఫ్యాన్స్ రిలీజ్ కూడా అయినాయి, అప్పుడు లేని సెక్యూరిటీ అల్లు అర్జున్ మూవీ అన్నప్పుడు సెక్యూరిటీ ఎందుకు వచ్చింది, ఎందుకు సేఫ్టీ గుర్తు వచ్చింది అర్థం కావట్లేదు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద కోపమా, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే భయమా, ఐ డోంట్ నో. సో దీని మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్స్లో చెప్పండి. సో దట్స్ వీడియో గైస్. సినిమా చూస్తుందండి, ఎంజాయ్ చేస్తుందండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ విచిత్ర కథలు. అండ్ బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye.